Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు 12th మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 12th మే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. 11th మే, దట్ ఈస్ ఎస్టర్డే, డౌన్ ద లైన్ ద వీడియో విల్ బి పబ్లిష్డ్. సో మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, సో ఫ్రెండ్స్, ఒకవేళ మనకి క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మూవింగ్ ఫార్వర్డ్, దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కనుక లాంచ్ చేసామండి ఫర్ యూపీఎస్సీ. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్, అంటే ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ అది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనము ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ అయితే కనుక మనం లాంచ్ చేసాం. ఇక్కడ మీకు ఇందులో పర్సనల్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది బై సురేష్ సార్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ, ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ యూ. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీ వచ్చేసి ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. మనము ఈఎంఐ పద్ధతిలో 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మూవింగ్ ఫార్వర్డ్, లెట్స్ సీ ద టుడేస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. బిఫోర్ దట్ మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి బిగ్ షార్ట్ అంటూ ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది సొమాలియా గురించి. సో దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాము. హెవీ లాసెస్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ పాకిస్తాన్ మిలిటరీ సేస్ డీజీఎంఓ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మనకి రీసెంట్గా స్టేట్మెంట్ అయితే ఇస్తుంది. వి విల్ సీ. టైగర్ మాల్స్ ఫారెస్ట్ రేంజర్ టు డెత్ ఇన్ రాంతంబోర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ దగ్గర అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే కనుక జరిగింది. ఒక ఫారెస్ట్ రేంజర్ వాజ్ అన్ఫార్చునేట్లీ కిల్డ్ బై ద టైగర్. వి విల్ సీ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ప్రీ మాన్సూన్ వైల్డ్ లైఫ్ సెన్సెస్ బిగిన్స్ ఎట్ అన్నమలై టైగర్ రిజర్వ్ దగ్గర రీసెంట్గా మనకి ప్రీ మాన్సూన్ వైల్డ్ లైఫ్ సెన్సెస్ అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. అదైతే కనుక స్టార్ట్ అయిందని చెప్పి ఆర్టికల్లో పబ్లిష్ అయింది. ఏ ఫండమెంటల్ రీసెట్ టు డ్రైవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్. మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ గురించి ఈ యొక్క ఎడిటోరియల్లో మనకి కవర్ చేశారండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా రిమైన్స్ ఎట్ 2. బీహార్ రికార్డ్స్ ద హైయెస్ట్ కౌంట్ అండ్ ద బెంగాల్ లోయెస్ట్ అంటూ మనకైతే పబ్లిష్ అయింది. సో ఈ యొక్క శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే నుంచి మనం అయితే ఈ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని అయితే కనుక డిస్కస్ చేస్తాం. అల్బానియన్స్ ఓట్ ఇన్ అన్ ఎలక్షన్ సీన్ యాజ్ ఎ కీ టెస్ట్ టు పాత్ టువర్డ్స్ యూరోపియన్ యూనియన్. అల్బానియాలో మనకి ఏంటంటే ఎలక్షన్స్ అనేటువంటివి జరిగాయి రీసెంట్గా. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. UGC asks the institutions to increase the seats, admit more foreign students అంటూ మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇక్కడ వరకు ఆర్టికల్స్ అన్నీ ఈవేళ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటివి. ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్టికల్స్ అదర్ వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయినటువంటివి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, ఇలా ఈ వెబ్సైట్స్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్. మనాస్ నేషనల్ పార్క్ గురించి, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ గురించి, సౌత్ ఏషియా ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్టు అండ్ యాజ్ వెల్ యాజ్ ద గోమతి రివర్. ఇవన్నీ కూడా మనము నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తామండి మన యొక్క యాప్లో, విచ్ ఇస్ ఎ పెయిడ్ కోర్స్ విచ్
ఈస్ పార్ట్ ఆఫ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనము హిందూ న్యూస్ పేపర్తో కాకుండా మిగతా వేరే వెబ్సైట్స్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ అన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. బిఫోర్ ప్రిలిమ్స్ యూ విల్ బీ హ్యావింగ్ ద రివిజన్ సిరీస్ యాజ్ వెల్. సో మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మనం కవర్ చేసేటువంటివి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తామండి. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, బిగ్ షాట్ అంటూ మనకి పబ్లిష్ అయింది. ఇది రీసెంట్గా ఏంటంటే ఇది మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ సొమాలియాస్ క్యాపిటల్ మొగాడిషు. సో ఖచ్చితంగా ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతారు. విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి మనకి సొమాలియా మొగాడిషులో. యాజ్ ఏ రిజల్ట్ 7 పీపుల్ మనకైతే కనుక చనిపోయారండి, 7. అండ్ మొత్తం సివియర్ డిస్రప్షన్ అయితే కనుక జరిగింది, రోడ్స్ అవి కూడాను. ఆఫ్టర్ హెవీ రైన్ ఇనండేటెడ్ ద సిటీస్, roads overwhelming a drainage system which is already straining under a growing urban population. So this is what is the representational image that you can see the situation that is there in the Mogadishu, which is the capital of Somalia. ఇక్కడ మనకి ఏమేం తెలియాలి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఆఫ్రికన్ కంట్రీస్ అనేటువంటి సంబంధించి ఏదైనా న్యూస్ ఐటమ్ పబ్లిష్ అయితే ఖచ్చితంగా మనకి అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ సొమాలియా అనేటువంటిది విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ సొమాలియా కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండి. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాని ఆల్సో నోన్ యాజ్ సొమాలి పెనున్సులా అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి సొమాలి పెనున్సులా అని కూడా పిలుస్తుంటారు. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేటువంటిది మనం ఏంటంటే ఈస్టర్న్ మోస్ట్ ఎక్స్టెన్షన్ అంటాం దీన్ని. ఈస్టర్న్ మోస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఆఫ్రికన్ ల్యాండ్. ఇక్కడే మనకు కన్ఫ్యూజ్ చేస్తుంటారు, వెస్ట్రన్ మోస్ట్ ఎక్స్టెన్షన్ అంటుంటారండి, కానీ కాదు, ఇది ఇట్స్ అన్ ఈస్టర్న్ మోస్ట్ ఎక్స్టెన్షన్ అనమాట. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉండేటువంటి కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ కోడ్ వర్డ్ వచ్చేసి సీడ్ అంటే మనకి విత్తనం కదా, సీడ్ అంటాం. సో అది మనం గుర్తుపెట్టుకుంటే కంట్రీస్ గుర్తుంటాయి. ఫస్ట్ ఎస్ ఫర్ ఇప్పుడు న్యూస్లో ఉన్నది, దట్ ఈస్ సొమాలియా. ఓకే. సెకండ్ వన్ ఈ ఫర్ ఎథియోపియా. అండ్ ద థర్డ్ వన్ మనకి ఏంటంటే కనుక ఎరిట్రియా. అండ్ ద ఫోర్త్ వన్ విచ్ ఈజ్ జిబౌటి. ఎస్, 4 కంట్రీసే ఉంటాయి, సొమాలియా, ఎథియోపియా, ఎరిట్రియా అండ్ యాజ్ వెల్ యాజ్ జిబౌటి. ఈ 4 దేశాలు కూడా విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సొమాలి పెనున్సులా. ఫస్ట్ లెట్ మీ షో యూ ఇన్ ద మ్యాప్. సో మ్యాప్లో చూద్దాం హార్న్ ఆఫ్ ఆఫ్రికా పరిస్థితి ఎలా ఉంది అనేది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మ్యాప్ అండి మనకి. ఇదిగో ఎరిట్రియా, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎరిట్రియా. అండ్ దెన్ జిబౌటి. అండ్ దెన్ దిస్ ఈజ్ వాట్ ఈస్ సొమాలియా. అండ్ దెన్ వీ హ్యావ్ మనకి ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ ద కంట్రీస్. సో ఎరిట్రియా, నెక్స్ట్ వచ్చేసి ఎథియోపియా. ఎస్, దీస్ ఆర్ ది థింగ్స్. సో దట్ ఈస్ ఎరిట్రియా, జిబౌటి, ఎథియోపియా అండ్ యాజ్ వెల్ యాజ్ సొమాలియా. ఇవన్నీ కూడా కలిపి విచ్ ఇస్ పార్ట్ ఆఫ్, దేంట్లో పార్ట్ అండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకైతే కనుక పార్ట్ అనమాట. ఎస్, దెన్ మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి దీని గురించి అని అంటే కనుక ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఉంది కదా, ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాని మనకేంటి అని అంటే కనుక దెర్ ఈజ్ అరేబియన్ పెనున్సులా నుంచి సెపరేట్ చేసేటువంటిది ఒక ఇంపార్టెంట్ స్ట్రైట్ ఉందన్నమాట మనకి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ అరేబియన్ పెనున్సులా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌదీ అరేబియా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యొక్క అరేబియన్ పెనున్సులాని సెపరేట్ చేస్తున్నటువంటిది వన్ ఆఫ్ ద స్ట్రైట్ ఏంటంటే కనుక దట్ ఈస్ నోన్ యాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద స్ట్రైట్ నేమ్ ఈస్ బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్. Very 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 important. Bab al Mandeb Strait separates Arabian Peninsula from that of Horn of Africa. Please be very clear. And alagane ee Bab al Mandeb Strait connects 2 important water bodies. So that is the first one వచ్చేసి మనకి Red Sea ప్లస్ మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక గల్ఫ్ ఆఫ్ అదెన్. రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ అదెన్ని మనకి కనెక్ట్ చేస్తుంది ఏంటి, బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ అనేటువంటిది. అండ్ ఈ బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ దేన్ని సెపరేట్ చేస్తుంది, హార్న్ ఆఫ్ ఆఫ్రికాని అండ్ అలాగనే అరేబియన్ పెనున్సులాని. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో కంట్రీస్ ఏవేంటి, సొమాలియా,
Ethiopia, Eritrea, and as well as Djibouti. Horn of Africa is also known as Somali Peninsula. It is the easternmost extension of the African land antam. నౌ ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్ ఏదైతే ఉందో చాలా ఛాలెంజెస్ని మనకి ఫేస్ చేస్తుంటుందండి మనకి. సో ఈ దిస్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఫేసెస్ సో మెనీ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ తీసుకుంటే కనుక మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ వల్ల, అంటే క్లైమేట్ క్రైసిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్ఫ్లిక్ట్స్ వలన మనకి మిగతా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇంకా సీరియస్ అయిపోతున్నాయి ఎక్కడ మనకి యొక్క హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ పాయింట్ నెంబర్ 1, సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉందన్నమాట మనకి. ఇక్కడ తినడానికి కనీసం బేసిక్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి లేదండి. సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అయితే కనుక ఉంది. అండ్ అలాగే యాజ్ ఏ రిజల్ట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే ఉందో దేర్ ఈజ్ అన్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అమాంగ్ ద చిల్డ్రన్ కూడా మనకైతే కనుక అదర్ సీరియస్ ప్రాబ్లం మనకి. దెన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మాల్ న్యూట్రిషన్, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేటువంటిది ఉండదు. సో కాబట్టి డిసీజెస్ లైక్ కలరా లాంటి డిసీజెస్ మనకి ఏంటి అని అంటే కనుక సో చాలా ఎక్కువగా ఇక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అనమాట ఈ రీజియన్లో. పర్టికులర్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకుంటే కనుక వన్ టెర్రరిస్ట్ గ్రూప్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆల్ షహబాబ్ అనేటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఈ యొక్క వైలెంట్ అటాక్స్ అవి కూడా మనకి క్యారీ అవుట్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ప్రిలిమ్స్లో మనకు అడుగుతుంటారండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఏంటి అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ షహబాబ్ ఎక్కడ దేనికి సంబంధించింది అనేటువంటిది అడుగుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట మనకు తెలియాల్సినటువంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హమాస్. సో మీకు తెలిసే ఉంటుంది హమాస్ అనేటువంటి గ్రూప్ ఎక్కడికి సంబంధించింది అనేటువంటిది. సో దట్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద గాజా. సో అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించి లేదా వైలెంట్ గ్రూప్స్కి సంబంధించి ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాతన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క టెర్రర్ గ్రూప్స్ అని అండ్ కరస్పాండింగ్ రీజియన్స్ అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉంటాయండి. అందులో మనకి వన్ సచ్ ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసి హమాస్ అనమాట. ఈ హమాస్ అనేటువంటి గ్రూప్ మనకి గాజాని రూల్ చేస్తున్నారు. కానీ అయితే వీళ్ళని యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్ వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్గా మనకి ఏంటి అంటే కనుక డిక్లేర్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసి మనకు తెలియాల్సింది హెజ్బొల్లా అనేటువంటి గ్రూపు మనకి ఎక్కడ ఉందంటే కనుక లెబనాన్లో ఉందండి, లెబనాన్. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ ఇంపార్టెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ బొకో హరామ్ అనేటువంటి గ్రూప్ ఉంది. ఇది మనకి నైజీరియాలో ఉంది. మొన్న 2024లో మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు నైజీరియా కూడా మనకైతే కనుక విజిట్ చేయడం జరిగింది. ఎస్, బోలా తిన్బును కూడా మనకి మీట్ అయ్యారండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి M23 రెబెల్స్ అని చెప్పేసి ఉన్నారు రీసెంట్గా. ఎక్కడికి సంబంధించిన వాళ్ళని అడుగుతారు. M23 రెబెల్స్ వచ్చేసి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించినటువంటి పీపుల్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హౌతీ రెబెల్స్ అని చెప్పేసి ఉన్నారు. హౌతీ రెబెల్స్ అనేటువంటి వీళ్ళు వచ్చేసి ఎక్కడ మనకి యెమెన్కి సంబంధించి అండ్ అలాగే రెడ్ సీకి సంబంధించి. ఈ రెడ్ సీ దగ్గర ఈ హౌతీ రెబెల్స్ ఏం చేస్తున్నారంటే అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారనమాట అక్కడ ఉండేటువంటి షిప్స్ మీద. మెయిన్లీ ఎవరి షిప్స్ మీద? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క షిప్స్ మీద, లేకపోతే ఇజ్రాయెల్ యొక్క షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. ఈ హౌతీ రెబెల్స్ ఎవరికి సపోర్ట్గా ఉంటూ ఉంటారు? ఇదిగో ఈ హమాస్కి, హెజ్బొల్లాకి, వీళ్ళకి మనకి సపోర్ట్గా ఉంటారు. ఓకేనా? ఈ హమాస్ని, హెజ్బొల్లాకి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారంటే వెనకాల నుంచి ఉండి ఇరాన్ అయితే కనుక సపోర్ట్ చేస్తుందండి. ఇరాన్ సపోర్ట్స్ సో దిస్ హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెజ్బొల్లా గ్రూప్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కదా. అండ్ ఇంకొకటి ఏంటి, బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఈ యొక్క వెదర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. అంటే ఇన్ఫ్రీక్వెంట్ మనకి ఏంటంటే కనుక విపరీతమైనటువంటి రైన్ఫాల్ కానివ్వండి, టెంపరేచర్స్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా. అండ్ అర్బనైజేషన్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల, ఈవెన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఒక్కటికే కాదండి. ఇంచుమించుగా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రపంచంలో చాలా ప్లేసెస్లో మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. పర్టికులర్లీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్లీ మనకి ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్లో, సదరన్ ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, వీటిలన్నిటిలో కూడా చాలా ఎక్కువ మనకి ఇదంతా కూడాను. క్లియర్?
సో మనకి ఇన్ జనరల్ ఆస్పెక్ట్స్ ఏంటో అర్థమయ్యాయి. నెక్స్ట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఈ రీజియన్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక ఎలా అడుగుతారు అనేటువంటి విషయాల మీద మనకు అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. లెట్ us మూవ్ ఫార్వర్డ్. సొమాలియాస్ క్యాపిటల్ మొగాడిషు అనేటువంటిది క్యాపిటల్ ఆఫ్ సొమాలియా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సొమాలియా? ఎవ్వరు అడగరు. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మొగాడిషు అని ఇస్తుంటారు. అది సొమాలియాలో ఉందన్న విషయం మనకు అర్థం కావాలన్నమాట. విట్నెస్డ్ ద సివియర్ ఫ్లడింగ్ ఆఫ్టర్ ఏ హెవీ డౌన్ పోర్ ఆన్ May 10th లీడింగ్ టు ద డెత్ ఆఫ్ అట్లీస్ట్ 7 people అండ్ డిస్రప్షన్ ఆఫ్ మేజర్ రోడ్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు అన్ ఓవర్వెల్మ్డ్ డ్రైనేజ్ సిస్టమ్. దిస్ ఈస్ వాట్ ఈస్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ దేర్ ఇన్ ద సొమాలియాలో ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఈ రోజున మనకి. మూవింగ్ ఫార్వర్డ్, ఇంకా మరి సొమాలియా, ఇందాక హార్న్ ఆఫ్ ఆఫ్రికా గురించి చూసాం, ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా సొమాలియా గురించి మనం చూడాలి కదా. సొమాలియా అనేటువంటిది ఎక్కడుంది? హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి లొకేట్ అయ్యి ఉంది. సో దేర్ బై మేకింగ్ ఇట్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఇన్ దట్ ఆఫ్ ద కాంటినెంటల్ ఆఫ్రికాలో మనకి ఏంటంటే కనుక సొమాలియా అనేటువంటిది ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ అండి. ఇక్కడ రిప్రజెంటేషనల్ మ్యాప్ చూస్తే ఇదిగో మీకు సొమాలియా ఇక్కడైతే ఉంది, దాని యొక్క క్యాపిటల్ మొగాడిషు అయితే కనుక ఇక్కడ ఉందన్నమాట. మొగాడిషు అంటారు దానికి, మొగాడిషు. ఎస్, వన్స్ మనకి ఎక్కడుందో లొకేషన్ అర్థమయ్యి క్యాపిటల్ అది అర్థమైన తర్వాత దాన్ని ఇమీడియట్గా తెలియాల్సినటువంటివి బార్డర్ కంట్రీస్. సొమాలియా దేన్ని బార్డర్ చేస్తుంది అనేటువంటిది మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్, ఇప్పుడు మీరు చూసుకుంటే సొమాలియా వచ్చేసి మనకి ఎథియోపియాని బార్డర్ అయితే షేర్ చేస్తుంది కదా, ఎథియోపియా. జస్ట్ ఏ మినిట్. ఎస్, ఓకే. సో సొమాలియా బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ఎథియోపియాని మనకైతే కనుక బార్డర్ చేస్తుంది. దట్ వాజ్ ద ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి నార్త్ వెస్ట్లో మనకి ఇదిగోండి జీబౌటీని కూడా మనకి ఏంటి అంటే కనుక బార్డర్ చేస్తుంది. దెన్ ఫాలోడ్ బై దట్ జీబౌటీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ వెస్ట్లో మనకి కెన్యా. దిస్ ఈజ్ వాట్ ఈస్ కెన్యా. ఈ 3 కంట్రీస్ని మనకి ఏంటి అంటే కనుక బార్డర్ చేస్తుంది. సో దట్ ఈజ్ కెన్యా, ఎథియోపియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జీబౌటీ. ఈ మూడింటిని కూడా మనకైతే ల్యాండ్ బార్డర్స్ని షేర్ చేస్తుందండి. ఇక మనకి మెరిటైమ్ తీసుకుంటే ఒకటి ఇదిగో ఇక్కడ చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ అదెన్ కదా, ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓషన్, అవే మనకైతే రాశారనమాట. సో దట్ ఈజ్ నార్త్లో మనకి గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ ఈస్ట్లో మనకి ఇండియన్ ఓషన్. ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో సొమాలియా మనకి ఈస్ట్లో అట్లాంటిక్ ఓషన్ తోటి మనకైతే కనుక బార్డర్ అవుతుంది అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. లేదా మనకి ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి సొమాలియా కూడా ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని, హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ నాట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మెయిన్ ల్యాండ్ ఆఫ్రికాలో లాంగెస్ట్ కోస్ట్ లైన్ షేర్ చేసేటువంటిదే మనకి ఏంటంటే కనుక సొమాలియా. లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆన్ దట్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్రికా. అండ్ దీనికి సంబంధించినటువంటి హైయెస్ట్ పీక్ మౌంట్ షింబ్రీస్ అని చెప్పేసి హైయెస్ట్ పీక్ అయితే కనుక ఉంది. దెన్ నెక్స్ట్ మేజర్ రివర్స్ జుబా అండ్ యాజ్ వెల్ యాజ్ ద షబేలీ రివర్స్ మనకు ఉన్నాయండి. ఇక్కడ మ్యాప్లో కూడా కనిపిస్తున్నాయి కదా. దట్ ఈస్ వాట్ ఈస్ జుబా రివర్. ఇదిగో జుబా రివర్. నెక్స్ట్ వచ్చేసి షబేలీ రివర్ అని చెప్పేసి ఈ 2 మనకేంటి అని అంటే కనుక ఎక్కడ ఫ్లో అవుతుంటాయి? సొమాలియాలో మనకి ఫ్లో అవుతుంటాయి. ఈ 2 అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. క్లియర్. నౌ ఇప్పుడు ప్రస్తుతం మన సిచ్యువేషన్ చూసుకుంటే కనుక హెవీ రైన్స్ హ్యావ్ లెడ్ టు అర్బన్ ఫ్లడింగ్ ఇన్ దట్ ఆఫ్ ద మొగాడిషు. ఈ మెయిన్లీ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద పూర్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుడ్ నాట్ హ్యాండిల్ ద వాటర్ వాల్యూమ్ డ్యూ టు ద అర్బన్ పాపులేషన్ ప్రెషర్. అర్బనైజేషన్ అది కూడా పెరిగిపోతూ ఉండటం వలన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేసింది. ఈవెన్ ఇండియన్ సిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కానివ్వండి, ఇవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ముంబై మీరు చూసే ఉంటారు, అవి కూడా మనకి ఏంటి అని అంటే ఫ్లడ్ అయిపోతూ ఉంటాయి, మనకి ఫ్లడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఇన్సిడెంట్ హైలైట్స్ వల్నరబిలిటీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ రెసిలియన్స్ ఇన్ దట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కోస్టల్ స్టేట్స్. అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంప్రైజెస్ సీడ్ కంట్రీస్ కదా, జిబౌటీ, ఎరిట్రియా, ఎథియోపియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సొమాలియా. అండ్ ద రీజన్ ఈజ్ హాఫెన్ ఇన్ ద న్యూస్ బికాస్ క్లైమేట్ రిలేటెడ్ వల్నరబిలిటీస్, డిఫరెంట్ టెన్షన్స్, హ్యుమానిటేరియన్ క్రైసిసెస్, నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్ఫ్లిక్ట్స్, ఇలా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫుడ్ షార్టేజ్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అక్యూట్ మాల్ న్యూట్రిషన్ గురించి చూసాము. డిఫరెంట్ టెర్రర్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఈ రీజియన్లో ఉన్నటువంటిది ఆల్ షహబాబ్ అనేటువంటి టెర్రర్ గ్రూప్ మనకైతే కనుక ఇక్కడ ఉంది అని చెప్పేసి మనం అయితే కనుక చూడడం జరిగింది. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూర్ ఎక్స్పెక్టెడ్ టు know about.
Now let us move forward. Discuss the implications of the rapid urbanization and poor infrastructure on disaster vulnerability to the coastal African cities. With reference to the recent flooding in Mogadishu can be a potential question. And let us move to the next one. Heavy losses inflicted on Pakistan military, says DGMO. So మనకి ఏంటంటే కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ మనకైతే కనుక మాట్లాడుతూ, సో వీ హ్యావ్ కాజ్డ్ హెవీ లాసెస్, మనం ఏంటి అని అంటే కనుక అరౌండ్ 35 to 40 పాకిస్తానీ మిలిటరీ పర్సనల్ అయితే కనుక చనిపోయారు అని చెప్పేసి, అండ్ అలాగనే కీ ఇన్స్టలేషన్స్ వర్ ఆల్సో డ్యామేజ్డ్ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద ఆపరేషన్ సింధూర్, మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయబడడం జరిగింది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫైట్ అరౌండ్ 5 ఇండియన్ మిలిటరీ క్యాజువాలిటీస్ కూడా మనకైతే కనుక జరిగాయండి. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ ఈస్ హియర్ that you are expected to know about. So now moving forward, let us read some important points associated with this. India's Director General of Military Operations DGMO announced that the objectives of Operation Sindoor were successfully met, with significant damage that is inflicted upon Pakistan military assets during the ongoing confrontation along that of the LOC. Operation Sindoor గురించి మనకి తెలియదేం లేదు కదా. ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఆపరేషన్ విచ్ ఇస్ లాంచ్డ్ బై ద ఇండియా టు కౌంటర్ ద పాకిస్తానీస్ మిలిటరీ ప్రొవొకేషన్స్ అలాంగ్ ద LOC. అంటే ఇన్ ఏ కౌంటర్ టు పహల్గామ్ టెర్రర్ అటాక్ మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మనం అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. సో ద డిఫరెంట్ టెర్రర్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం డిస్ట్రాయ్ అయితే కనుక మనం చేశాము. అండ్ పాకిస్తానీ మిలిటరీకి సంబంధించినటువంటి ఇవి కూడా మనం వైటల్ ఇన్స్టలేషన్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక డిస్ట్రాయ్ చేసాం. సో ద ఆపరేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్, అయిపోలేదు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది, ఇట్ ఈజ్ స్టిల్ గోయింగ్ అని చెప్పేసి మన యొక్క లెఫ్టినెంట్ జనరల్ మనకి DGMO రాజీవ్ గాయ్ మనకైతే చెప్తున్నారండి. సో అండ్ ఈ యొక్క ఫైట్ యాజ్ ఎ ఫైట్గా రిజల్ట్గా మనకి ఏంటంటే 35 to 40 పాకిస్తానీ మిలిటరీ పర్సనల్ అయితే కనుక చనిపోయారు. హెవీ లాసెస్ అయితే కనుక జరిగాయి. కీ మిలిటరీ ఇన్స్టలేషన్స్కి వాళ్ళకి డ్యామేజ్ అయితే కనుక అయ్యాయి. సో మన వాళ్ళల్లో కూడా 5 ఇండియన్ మిలిటరీ పర్సనల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ DGMO పే ట్రైబ్యూట్ టు దెమ్ యాజ్ ఫాలన్ హీరోస్గా మనకి ఏంటి అని అంటే కనుక సో DGMO వాళ్ళని ఇచ్చేశారు. సివిలియన్స్ కూడా హ్యాస్ ఆల్ సఫర్డ్ క్యాజువాలిటీస్ డ్యూ టు ద కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి మనకి సో చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్ పాయింట్ ఇక్కడ మెసేజ్ ఏంటి మనకి ఏంటంటే ఎనీ థ్రెట్ టు అవర్ ఇండియాస్ సావరానిటీ కానీ, లేకపోతే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కానీ, లేకపోతే మన వాళ్ళ యొక్క సేఫ్టీ కానీ, దేనికైనా థ్రెట్ ఉంటే కనుక దే విల్ డెఫినెట్లీ రీచ్ విత్ ఏ డెసిసివ్ ఫోర్స్ తోటి మేము ఏంటి అని అంటే కనుక కౌంటర్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది. అండ్ అలాగనే మన యొక్క ఇండియాస్ మిలిటరీ ప్రిపేర్డ్నెస్ అండ్ రిజాల్వ్ అగైన్స్ క్రాస్ బార్డర్ థ్రెట్స్కి సంబంధించినటువంటి సో పాకిస్తాన్కి మనం ఒక సిగ్నల్ కూడా మనం అయితే కనుక ఇవ్వడం జరిగిందనమాట. సో వీ విల్ నాట్ స్పేర్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టార్గెటెడ్ మిలిటరీ ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ సింధూర్ ఇన్ అసర్టింగ్ ద ఇండియా సావరానిటీ అండ్ మెయింటైనింగ్ ద నేషనల్ సెక్యూరిటీ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. టైగర్ మాల్స్ ఫారెస్ట్ రేంజర్ టు డెత్ ఇన్ రాంథంబోర్ టైగర్ రిజర్వ్లో రీసెంట్గా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందండి. వన్ ఆఫ్ ద ఫారెస్ట్ రేంజర్స్ మనకి ఏంటి అని అంటే కనుక దేవేంద్ర చౌదరి అని చెప్పేసి ఈ యొక్క ఫారెస్ట్ రేంజరు రీసెంట్గా మనకి ఈ యొక్క జోగి మహల్ ఏరియా దగ్గర మనకి పోస్టింగ్ అయితే కనుక తీసుకున్నారు. అటాచ్డ్ విత్ దట్ ఆన్ డ్యూటీ. సో ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద టైగర్స్ హ్యావ్ అటాక్డ్ ద దేవేంద్ర చౌదరి అండ్ యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటి అని అంటే కనుక చనిపోవడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేటువంటివి మనం ఏంటి అని అంటే కనుక మన ఫారెస్ట్ రేంజర్స్కి కూడా ప్రొవైడ్ చేయాలి అంటూ మనకి ఆ యొక్క ఇష్యూ కూడా మనకి ఏంటంటే పోర్ట్రే అవుతుందన్నమాట. హౌ ఇన్సెక్యూర్ దే ఆర్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే సో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనము రాంథంబోర్ టైగర్ రిజర్వ్ గురించి మనం అయితే కనుక తెలుసుకోవాలి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి మనకి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 నుంచి మనకి ఫ్లో అవుతాయండి. మెయిన్లీ అక్కడ రికగ్నైజ్ చేయబడ్డాయి అనమాట. ఏవేంటి అని అంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద మనకి నేషనల్ పార్క్స్,
అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా. దెన్ వీ హ్యావ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ community reserves. Then we have conservation reserves. And finally the last one, which is tiger reserves. Yes, tiger reserves అనేది వన్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ప్లీజ్ కమెంట్ హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. అండ్ ఏ పర్టికులర్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. సో యూ హ్యావ్ 2 questions. క్వశ్చన్ నెంబర్ 1 మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ అనేటువంటిది కమెంట్ చేయాలి. అండ్ రెండోది వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి రెండు కూడా, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. దట్స్ ద రీజన్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్కి సంబంధించి. అంటే అది నేషనల్ పార్క్స్ అయినా, టైగర్ రిజర్వ్స్ అయినా, ఎలిఫెంట్ రిజర్వ్స్ అయినా, అవి మనకి ఏంటంటే కనుక ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటి గురించి. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్. A forest ranger was recently killed by a tiger in the Ranthambore Tiger Reserve, Rajasthan. State level exams lo adugutu untaru Ranthambore Tiger Reserve ekkada undani cheppesi. It was located in Rajasthan andi manaki. While on duty near the Jogi Mahal area, highlighting the concerns about the safety of the frontline forest personnel yokka safety అనేటువంటిది ఇప్పుడు మనకి one of the important issues మనకి ఇప్పుడు which need to be addressed. సో ద అటాక్ అయితే కనుక జోన్ 3 ఆఫ్ రాంతంబోర్ టైగర్ రిజర్వ్లో మనకి అయితే కనుక జరిగింది. సో దేవేంద్ర చౌదరి వాజ్ అ డిసీజ్డ్ పర్సన్, హ్యాస్ రీసెంట్లీ బీన్ ప్రమోటెడ్ అండ్ వాజ్ గివెన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ జోగి మహల్. రీసెంట్గా మనకి ఏంటి అంటే రీసెంట్లీ ఇక్కడికి మనకి ప్రమోట్ అయితే కనుక అయ్యారనమాట. హీ వాజ్ అటాక్డ్ సడన్లీ బై అ టైగర్ వైల్ ఆన్ డ్యూటీ అండ్ ద టైగర్ రిమైన్ నియర్ ద బాడీ ఫర్ అరౌండ్ 20 minutes, దేర్ బై డిలేయింగ్ ద రికవరీ. సో మనకి ఏంటంటే కనుక 20 నిమిషాల పాటు ఆ యొక్క బాడీ దగ్గరనే మనకి ఏంటి అని అంటే కనుక టైగర్ ఉండటము, సో దానిని మనకి వెళ్ళనివ్వలేకపోవడం, అంటే మనం రికవర్ చేసుకోలేకపోవడం డిలే అయిపోయింది అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక రిమైనింగ్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. యాజ్ ఏ రిజల్ట్ సో ప్రాణాలు అయితే కనుక కోల్పోయారని. సో దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్. ఎస్, నా ఏం తెలియాలి మనకి రాంతంబోర్ టైగర్ రిజర్వ్ గురించి తెలియాలి కదా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి, ఇది రాజస్థాన్లో మనకి అరావళి అండ్ యాజ్ వెల్ యాజ్ వింధ్యా రేంజెస్ యొక్క జంక్షన్లో మనకైతే కనుక సిచ్యువేట్ అయ్యి ఉందండి రాంతంబోర్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది. అండ్ మొదటిది ఇలా ఏ ఫిజికల్ ఫీచర్స్ మధ్యలో ఉంది అనేటువంటి తెలిసిన తర్వాత, రెండవది అక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి లేదా ఏదైనా రివర్స్ తోటి బార్డర్ అవుతుందా అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్. అయితే అన్నిటికీ ఉండదు మెయిన్ రివర్స్ ఫ్లో అయ్యేటువంటివి, కానీ కొన్నిటికి ఉంటే ఉన్నటువంటి వాటి మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ బౌండెడ్ బై చంబల్ రివర్ ఆన్ ద సౌత్ అండ్ బనాస్ రివర్ ఆన్ ద నార్త్. నార్త్లో మనకి బీసీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. సో దట్ ఈస్ బనాస్ రివర్ ఆన్ ద నార్త్ అండ్ చంబల్ రివర్ ఆన్ ద సౌత్. మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టైగర్ రిజర్వ్ యొక్క బౌండరీస్గా మనకైతే కనుక ఉన్నాయి మనకి. ఒకప్పుడు ఈ యొక్క రీజియన్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ అనమాట, ఫేమస్ ఫర్ రాయల్ హంటింగ్ అనేటువంటిది చేసేవారు. దిస్ ఈజ్ అ రాయల్ హంటింగ్ గ్రౌండ్ ఫర్ మహారాజాస్ ఆఫ్ జైపూర్. వీళ్ళు ఏంటి అని అంటే కనుక విపరీతంగా ఈ యొక్క హంటింగ్ అనేది చేసేవారు, పర్టికులర్లీ టైగర్స్ని. అందుకనే కదా వాటి పాపులేషన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ మనం ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి లాంచ్ చేసుకుని 1973లో ఈ యొక్క బిగ్ క్యాట్ యొక్క పాపులేషన్ని మనం స్ట్రెంగ్తన్ చేయడానికి రకరకాల ఎఫర్ట్స్ అనేటువంటివి మనం తీసుకుంటున్నాం. ఎస్, సో అండ్ దిస్ వాజ్ ఏ రాయల్ హంటింగ్ గ్రౌండ్ అనమాట. అండ్ ఇక్కడనే రాంతంబోర్ ఫోర్ట్ కూడా మనకు ఉంది, విచ్ ఇస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యాజ్ వెల్. అండ్ దీని యొక్క అనదర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ అండి మనకి. and it is ideal for tiger monitoring as well because of due to the climate and as well as vegetation అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువగా మనకి నార్థరన్ ట్రాపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్ మనకైతే కనుక ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రోసోబీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసెస్ మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ చూడొచ్చు. అండ్ దిస్ రీజియన్ ఈజ్ ఆల్సో హోమ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్స్, లెపర్డ్స్, కారాకల్స్, జంగిల్ క్యాట్స్, చీతల్, చిన్కారా, వైల్డ్ బోర్, ఇవన్నీ కూడా. మనము యూట్యూబ్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చేసామండి. బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి సిరీస్ చేసాం.
మొత్తం అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ అక్కడ కవర్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఏంటంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అక్కడ. ఆ వీడియోస్ మీరు వాచ్ చేసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని, లేకపోతే హులూక్ గిబ్బన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి లయన్ టైల్డ్ మకావు, హార్న్బిల్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక అక్కడ కవర్ అయిపోతాయి అనమాట. రాయల్ బెంగాల్ టైగర్, ఎస్. నెక్స్ట్ వచ్చేసి క్రోకోడైల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ ఉంటాయి మనకి. మగ్గర్ క్రోకోడైల్ అని చెప్పేసి, లేకపోతే సాల్ట్ వాటర్ క్రోకోడైల్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ గురించి కూడా మనం ఏంటంటే కనుక ఆ బయోస్పియర్ రిజర్వ్ సిరీస్లో మనం ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ కవర్ చేస్తున్నాము. ప్లీజ్ డూ వాచ్ దెమ్. Highlight the ecological and conservation importance of Ranthambore Tiger Reserve and suggest some measures to enhance the safety of the forest frontline staff can be a potential question. So recently మనకి Ranthambore దగ్గరే one of the another attack కూడా మనకైతే కనుక జరిగింది. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ బౌండ్ ద రాంతంబోర్ టైగర్ రిజర్వ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి ఏ చంబల్, నెక్స్ట్ వచ్చేసి బనాస్, నెక్స్ట్ వచ్చేసి యమున. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ బిలో అంటున్నారు. ఇక్కడ మనకి వాట్ ఈస్ ఆన్సర్? సో చంబల్ అయితే కనుక ఉంది, బనాస్ అయితే కనుక ఉంది, నాట్ ద యమున. 1 and 2 ఓన్లీ ఈస్ ద ఆన్సర్. మనకి ఒకటి నార్త్లోను, ఇంకొకటి వచ్చేసి మనకి సౌత్లోను మనకి అయితే కనుక బౌండ్ అయి ఉంది మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Pre-monsoon wildlife census begins at Annamalai Reserve. This is another protected area అండి. ఇందాక మనము ఏం చూసాము? ఇందాక మనము రాంతంబోర్ టైగర్ రిజర్వ్ చూసాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏంటంటే అన్నమలై టైగర్ రిజర్వ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఈ యొక్క వైల్డ్ లైఫ్ సెన్సస్ అనేటువంటిది మనకైతే కనుక కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క phase 4 పాపులేషన్ మానిటరింగ్ అనేటువంటిది మనం ఏంటి అంటే కనుక కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో అలాంగ్ విత్ దట్ ఆఫ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఫర్ మానిటరింగ్ ద టైగర్స్ ఎన్ని ఉన్నాయి, కో ప్రెడేటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రే అండ్ దేర్ హ్యాబిటెట్ని ఇదంతటిని కూడా మనం ఏంటంటే మానిటర్ చేయడం గురించి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది మనం క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. The Annamalai Tiger Reserve has started its pre-monsoon wildlife population estimation exercise, focusing on tigers and associated wildlife across the different divisions like Pollachi and Tirupur divisions దగ్గర మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది మనం క్యారీ అవుట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ phase 4 పాపులేషన్ మానిటరింగ్ విచ్ ఇస్ మ్యాండేటెడ్ బై దట్ ఆఫ్ NTCA. మన కంట్రీలో ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఎక్స్క్లూజివ్గా ఒక డెడికేటెడ్గా ఒక బాడీని మనం పెట్టుకున్నాము. దాని పేరే NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది మనకు ఒక స్టాట్యూటరీ బాడీ. మనకి దీని గురించి కూడా మనం తర్వాత రాసుకున్నాం. మనం అవి ఇప్పుడు చూద్దాం. సో అరౌండ్ కవరింగ్ 8 టైగర్స్ని, కో ప్రెడేటర్స్, డిఫరెంట్ ప్రే స్పీసీస్ని మనం ఏంటి అంటే కవర్ చేస్తున్నామండి. పొలాచి డివిజన్, నెక్స్ట్ వచ్చేసి తిరుపూర్ డివిజన్ దగ్గర మనకు కవర్ అవుతుంది. ఎందుకు కండక్ట్ చేస్తున్నాం మనం ఈ సెన్సస్ అనేది? సో టు అసెస్ ద స్టేటస్ అండ్ ట్రెండ్ ఆఫ్ ద టైగర్ అండ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ని మనం ఏంటి అంటే కనుక అసెస్ చేయడం గురించి, అండ్ అలాగే వన్స్ అసెస్మెంట్స్ అవి కండక్ట్ చేసిన తర్వాతన మనము కన్జర్వేషన్ ప్లానింగ్ అండ్ రిసోర్స్ అలొకేషన్ అనేటువంటి చేయడం గురించి మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అండ్ నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అన్నమలై టైగర్ రిజర్వ్, రైట్? సో దట్ ఈస్ వేర్ అన్నమలై టైగర్ రిజర్వ్. దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ అన్నమలై టైగర్ రిజర్వ్. మనకి ఇది మనకి ఎక్కడుంది అన్నమలై టైగర్ రిజర్వ్? తమిళనాడులో మనకైతే కనుక ఉందండి. ఇన్ అన్నమలై హిల్స్, పొలాచి అండ్ యాజ్ వెల్ as కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్స్. సో అరౌండ్ 1400 మీటర్స్ పార్ట్ ఆఫ్ సదరన్ వెస్టర్న్ ఘాట్స్లో మనకైతే కనుక పార్ట్ అనమాట ఇది మనకి. అండ్ అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ తోటి కూడా మనకి అయితే కనుక ఇది బార్డర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరంబీకులం టైగర్ రిజర్వ్ అని, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎరవీకులం నేషనల్ పార్క్, వీటితోటి కూడా మనకైతే కనుక బార్డర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ రీజియన్లో కరియన్ షోలా, గ్రాస్ హిల్స్ అండ్ మంజంపట్టి ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా వీటిని మనకి డెసిగ్నేట్ చేశారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కొక్కసారి ట్రైబల్ కమ్యూనిటీస్ పేర్లు ఇచ్చేసి వీళ్ళు ఏ రీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఖాదర్స్, ముదువార్స్, మలసార్స్, మలై మలసార్స్, ఎరవాలార్స్ అండ్ పొలయార్స్ అని చెప్పేసి ఇచ్చేసి వీళ్ళు ఏ రీజియన్కి సంబంధించిన వారు, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్స్క్లూజివ్గా మనకి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లోను, నాగాల్యాండ్లోను, సిక్కింలోను ఉంటుంటారు అని చెప్పేసి ఇస్తుంటారండి. లేదంటే వీళ్ళు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క అన్నమలై టైగర్ రిజర్వ్ దగ్గర, ఈ రీజియన్ దగ్గర వీళ్ళు ఇన్హాబిట్ అయితే అయ్యి ఉన్నారనమాట వీళ్ళు. సో దట్ ఈజ్ ఎవరెవరు? ఖాదర్స్, ముదువార్స్, మలసార్స్ అండ్ మలై మలసార్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే
అంటే కనుక ఎరవాలార్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ అయితే కనుక ఈ రీజియన్లో మనకి ఇన్హాబిట్ అయ్యి ఉన్నారు. ఇంక ఇక్కడ మనం ఏంటంటే డిఫరెంట్ స్పీసీస్ జంగిల్ క్యాట్ని, లెపర్డ్, బార్కింగ్ డీర్, టైగర్, ఎలిఫెంట్ స్పీసీస్ని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రీజియన్లో మనం చూడొచ్చు. సో యాజ్ ఐ ప్రీవియస్లీ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. మనం ఖచ్చితంగా వాటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండర్లో మనకి ఏంటంటే దాని మీదన క్వశ్చన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇస్తారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దెమ్. ఇక అండర్లయింగ్ బాడీ గురించి తెలియాలిగా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గురించి. దిస్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. యూ కెన్ రీడ్ ఇట్ హియర్. ఒక్కొక్కసారి యూపీఎస్సీ స్ట్రైట్ అవే మనకి క్వశ్చన్స్ని ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ని కూడా వాళ్ళ వెబ్సైట్స్లోంచి అబౌట్ ఉంటుంది కదా, అబౌట్ సెక్షన్, అక్కడ నుంచి మనకి తీసుకుని వచ్చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హ్యాస్ బీన్ కన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 38L of 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. ఎవరు చైర్పర్సన్గా ఉంటారు, ఎవరు వైస్ చైర్పర్సన్గా ఉంటారు, అండ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఎవరెవరు, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఈ యొక్క వెబ్సైట్లో మనకైతే కనుక అబౌట్ సెక్షన్లో మనకైతే మెన్షన్ చేశారు. మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలియాలి. ఇది మనకి ఏంటంటే స్టాట్యూటరీ బాడీ అండి. ఇది మనకి ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. WPA యాక్ట్ 1972లో వచ్చింది, కానీ ఈ బాడీ మటుకి 2006లో మనకి క్రియేట్ చేశారు. 2006లో ఈ బాడీని మనకి క్రియేట్ చేయబడడం జరిగిందనమాట. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006 అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇక్కడ మార్చేసి ఇక్కడ ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండర్లో దీన్ని మనకి కన్స్టిట్యూట్ చేశారు, లేకపోతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అండర్లో కన్స్టిట్యూట్ చేశారు. ఇలా రకరకాల ఆప్షన్స్ మనకి ఇస్తుంటారు. అండ్ దెన్ ఏంటి వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్? టు స్ట్రెంగ్థెన్ ద ప్రాజెక్ట్ టైగర్ త్రూ దట్ ఆఫ్ ద లీగల్ బ్యాకింగ్, సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ని మనకి ఏంటి అంటే కనుక ప్రమోట్ చేయడం గురించి, అండ్ టు ఫెసిలిటేట్ టు ప్రొటెక్ట్ ద లోకల్ లైవ్లీహుడ్స్ యాజ్ వెల్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ యొక్క NTCAకి చైర్పర్సన్ ఎవరు అని అడుగుతుంటారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ NTCA అని చెప్పేసి ఇస్తూ ఉంటారు మనకి అక్కడ. సో జనరల్గా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ NTCA అని అడుగుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ద చైర్పర్సన్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ దెర్ ఈజ్ అనదర్ బాడీ కాల్డ్ యాజ్ NBWL. సో ఓకేనా, నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇంకొక బాడీ ఉంది మనకి. సో ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఆ బాడీకి చైర్పర్సన్ మనకి ప్రైమ్ మినిస్టరు. అంతే తప్ప మనకి ఇక్కడ NTCAకి చైర్పర్సన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటారు. వైస్ చైర్పర్సన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వైస్ చైర్పర్సన్ ఉంటారు. దీంట్లోనే మనకి సో మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్ అవుతారు, సెక్రటరీ ఆఫ్ ద MOFs అండ్ అదర్ ఎక్స్పర్ట్ మెంబర్స్. ఇక్కడ కూడా అదే పాయింట్ మనకి మెన్షన్ చేశారు చూడండి. సో 3 మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఉంటారు, సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటారు, అండ్ అదర్ ఎక్స్పర్ట్ మెంబర్స్ అయితే కనుక మనకి ఉండడం అయితే జరుగుతుంది. క్లియర్? NTCA ఈజ్ ఏ National Tiger Conservation Authority, which is a statutory body which is headed by Union Ministry of Environment, Forest and as well as Climate Change. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇది 2006లో ఈ బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు బై అమెండింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దేనికి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి ప్రైమ్ మినిస్టర్ ఇస్తే చైర్పర్సన్ మనకి. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, a fundamental reset to drive the manufacturing growth. ఎస్ అండి, ఈ యొక్క ఆర్టికల్లో మనం జనరల్గా మామూలుగా అయితే సర్వీసెస్ సెక్టార్లో పర్టికులర్లీ ఐటీలో మనం అయితే టాప్ ఉంటాం, దాంట్లో ఇంకా చూసుకోవాల్సిన పని లేదు. బట్ కానీ ప్రాబ్లం వల్ల మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం ఏంటి అని అంటే కనుక చాలా వెనకబడిపోయి ఉన్నాం అనమాట. దీనికి సంబంధించి ఆథర్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజున అంటే ఇంతకు ముందున్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క స్ట్రాటజీ వేరు, ఈ రోజు స్ట్రాటజీ వేరు. ఈ రోజంతా కూడా ఇన్నోవేషన్,
టెక్నాలజీ వీటిని ఆధారంగా చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటువంటిది ముందుకు వెళ్తోంది. కాబట్టి మన కంట్రీ కూడా ఏంటంటే కనుక ఆ యొక్క ఇన్నోవేషన్ని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని, టెక్నాలజీని వీటిల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా మనం ఏంటి అంటే గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అనేది ఈ యొక్క ఆథర్ యొక్క వ్యూ పాయింట్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చదువుదాం, అప్పుడు ఇంకా మనకు క్లారిటీ వస్తుంది. So here if you see, this article by D.N. Gupta discusses that there is an urgent need for a fundamental reset in the India's manufacturing strategy in light of the global shift towards innovation driven manufacturing and the evolving technological landscape. ఇప్పుడు AI లాంటి టెక్నాలజీస్ మనకు వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా దానికి ఎలా అయినా ఉండాలి, మన స్ట్రాటజీ కూడాను. సో అండ్ ప్రపంచంలో ఈ గ్లోబల్ షిఫ్ట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు ఇన్నోవేషన్ మీద ఫోకస్ పెడుతున్నారు. కంపెనీలన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, దేశాలు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడుతూ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క గ్రోత్ మనకి ఏంటంటే పెంచుతున్నారు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇంకా పాత చింతకాయ పచ్చడి టైప్ కాకుండా మనం ఏం చేయాలి, ఇవి అలైన్ చేసుకోవాలి, ఇవి ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. సో చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నౌ డ్రివెన్ బై ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ స్కిల్స్ అండ్ సప్లై చైన్ కాంప్లెక్సిటీస్ వీటి ద్వారా డ్రైవ్ అవుతోంది. సో హై టారిఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూస్డ్ బై USA ఆర్ లైక్లీ టు రీషేప్ ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాటర్న్స్. మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత విపరీతంగా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు కదా మొత్తం అన్ని దేశాల మీదని. అంటే అఫ్కోర్స్ ప్రస్తుతానికి 90 డే పాజ్లో ఉందనుకోండి, 90 డే పాజ్లో ఉందన్నమాట మనకి. సో బట్ కానీ ఇవి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాటర్న్స్ని అయితే కనుక చేంజ్ చేస్తాయి అంటున్నారు మనకి. ఇండియా మస్ట్ ఆల్సో రియలైన్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండమెంటల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టారిఫ్స్. బట్ మన ఛాలెంజెస్ చూస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే మన కంట్రీలో పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటే చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి మన కంట్రీలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియా అని, లేకపోతే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ అని, ఇవన్నీ ఉన్నా కూడా మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేటువంటిది అంత గ్రోత్ అనేటువంటిది మనకి ఇట్స్ ఎ వెరీ వీక్ లింక్ అంటున్నారు ఆథర్ ఇక్కడ మనకి. అండ్ మన యొక్క ప్రొడక్టివిటీ కూడా కంపేర్ చేసుకుంటే మిగతా దేశాలతో అంటే పర్టికులర్లీ డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, జపాన్ ఈ దేశాలతో చూస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ వీక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన కంట్రీలో రీప్రొడ్యూస్ చేయమంటే చేస్తాం, మరలా అదే దాన్ని యూజ్ చేయమంటే చేస్తాం. అంతేకాని మనమే సొంతంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కొత్త ప్రొడక్షన్ తీసుకురావాలంటే మన వల్ల చాలా కష్టం అనమాట. అందువల్ల దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. వీక్ R&D ఉంది మన కంట్రీలో. అండ్ ఇన్నోవేషన్, సో దెర్ ఈజ్ నో ఇన్నోవేషన్ అనేటువంటి దానికి స్కోప్ చాలా తక్కువగా ఉంది మన కంట్రీలో. సో వీటిని ప్రమోట్ చేయాలంటాడు ఆథర్ ఇప్పుడు మనకి ఇక్కడ. సో ద నెక్స్ట్ వచ్చేసి నీడ్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ రిఫార్మ్స్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే కంప్లీట్లీ రోట్ లెర్నింగ్. ఈ యొక్క రోట్ లెర్నింగ్ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటిది బట్టి పట్టడమే తప్ప ఎక్స్క్లూజివ్లీ ఫర్ థియరిటికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ స్టూడెంట్స్లో ఆ యొక్క ఇన్నోవేషన్ని చంపేస్తున్నాయి. కాబట్టి ఏం కావాలి, వీ షుడ్ ప్రమోట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ అండ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఉండాలి. అంటే మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఫండమెంటల్ చేంజెస్ని అయితే కనుక తీసుకుని రావాలి అనేది ఇక్కడ ఆథర్ యొక్క నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద ఎంఫసిస్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ అప్లైడ్ సైన్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లైక్ ల్యాబ్స్ పెట్టడాలు, వర్క్షాప్స్ కండక్ట్ చేయడాలు, ఇంటర్న్షిప్స్ ఇవ్వడాలు, ఇవి దట్ షుడ్ బి న్యూ నార్మల్ అయ్యి ఉండాలి. ఓకేనా, అంతే తప్ప ఓన్లీ ఎక్స్క్లూజివ్ టు కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే పరిమితం అయిపోయి ఉండిపోకూడదు. దెన్ నెక్స్ట్ ఏంటి, డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మెయిన్ ప్రయారిటైజ్ మనం చేయాల్సింది సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దే మస్ట్ బి ప్రయారిటైజ్డ్ అంటాడు. ఎందుకంటే సో దీస్ ఆర్ స్ట్రాటజిక్ సెక్టార్స్. ఈ యొక్క సెక్టార్స్ యొక్క గ్రోత్ ఇప్పుడు చాలా ఎక్కువగా, పొటెన్షియల్ అనేటువంటి చాలా ఎక్కువ. అందుకని ఏంటంటే వీటి మీద ఫోకస్ అనేది మనం ఉండాలి. అండ్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ ఇన్ ఫీల్డ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఎసెన్షియల్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ మస్ట్ అలైన్ విత్ డిఫరెంట్ టెరైన్స్ అండ్ ప్రొడక్ట్ నీడ్స్ని మనకి ఏంటి అంటే కనుక ఫుల్ఫిల్ చేయగలగాలి. సో ఫైనల్లీ సజెషన్స్ ఏంటి,
ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ చేయండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్స్ని ప్రమోట్ చేయాలి. రోట్ లెర్నింగ్ని రీప్లేస్ చేసేయండి విత్ ఎ కరికులం విచ్ ఇస్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ ఉండాలి మనకి. సో ఓకే, అండ్ అలొకేట్ గ్రేటర్ అకాడమిక్ వెయిటేజ్ టు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అండ్ టీమ్ వర్క్ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉండాలి. అంతే తప్ప మనకి ఏంటి అని అంటే కనుక ఆ సెమిస్టర్స్లో మనం పాస్ అయ్యామా లేదా అని చెప్పేసి మనం చూసుకోవడం రోట్ లెర్నింగ్ అనేటువంటిది కాదు. సెకండ్ ఏం చేయాలి, మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకో సిస్టమ్ని పెంచాలి. ఎందుకంటే మామూలుగా అయితే మన కంట్రీలో 0.65% ఆఫ్ ద జీడిపి మాత్రమే మనము R&Dకి పెడుతుంటామండి. బట్ కంట్రీస్ లైక్ చైనా, జపాన్, USA అలాంటివి తీసుకుంటే 3.5% ఆఫ్ దేర్ జీడిపి వాళ్ళు R&D మీదే పెడుతుంటారు. కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మీద, వాటి మీద, ఆ ఇన్నోవేషన్స్ మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతారు. అందుకనే వాళ్ళు అంత కొంత అడ్వాన్స్డ్ స్టేజెస్లో మనకైతే ఉన్నారనమాట మనతో కంపేర్ చేసుకుంటే కనుక. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఇది వెనకబడిపోవాల్సిన అవసరం ఏం లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. ఇదిగోండి R&D ఎక్స్పెండిచర్ని పెంచండి 0.65% ఆఫ్ జీడిపి నుంచి అట్లీస్ట్ 2%కి పెంచండి అనేది నెక్స్ట్ పాయింట్ అనమాట. స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయండి, స్టేట్ స్పెసిఫిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయండి అండ్ ఫాస్టర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయండి లైక్ ఫర్ డిజైనింగ్, ప్రోటోటైపింగ్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అవి కూడా క్యారీ అవుట్ చేయడం గురించి. ఎడ్యుకేషనల్ అవుట్పుట్స్ అనేటువంటివి ఇండస్ట్రీ డిమాండ్స్కి మీట్ అయ్యే విధంగా మనం అలైన్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఏం పెడితేనే కదా వాడు స్టూడెంట్ చదువుకునేది. మరి మనకి తెలుసు కదా ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటి అని అన్నప్పుడు ముందు మనకి తెలిసి ఆ సిస్టమ్నే వాడికి పెట్టాలి. పెడితే అప్పుడు ఏమవుతుందో ఎడ్యుకేషనల్ అవుట్పుట్ అనేది ఇండస్ట్రీ డిమాండ్స్కి మీట్ అయ్యేలా ఉంటే కనుక ఇమీడియట్గా వాడికి ఉద్యోగం అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. తన యొక్క ఇన్నోవేషన్ అనేటువంటిది ప్రమోట్ అవుతుంది. Yes, ensure labs and workshops are equipped for advanced designing and as well as the testing. Promote in-house capabilities for product engineering and as well as advanced manufacturing and quality control కి సంబంధించినటువంటి పాలసీస్ని చెయ్యండి అనేది. సో ఫైనల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్. క్లియర్ అండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటువంటిది మన కంట్రీలో కూడా గ్రోత్ పెరగాలంటే దేని మీద ఫోకస్ చేయాలంటున్నారు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదన, ఇన్నోవేషన్ మీదన. మన కంట్రీలో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ లింకేజ్ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. రకరకాల ఇంటర్న్షిప్స్, ల్యాబ్స్, హ్యాండ్స్ ఆన్ లెర్నింగు ఇవన్నీ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క గ్రోత్ అనేటువంటిది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఆథర్స్ వ్యూ పాయింట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Total fertility rate in India remains at 2. Bihar records the highest count and the West Bengal the lowest అంటూ మనకి ఏంటంటే రీసెంట్గా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క రిపోర్ట్, SRS రిపోర్ట్, ఎవరమ్మా? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఈ యొక్క రిపోర్ట్ ఫర్ 2021 మనకి పబ్లిష్ చేయబడడం జరిగిందండి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటంటే కనుక మొట్టమొదటి ఫైండింగ్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు TFR అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని అర్థం. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే అర్థం ఏంటంటే ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విచ్ ఆర్ బోర్న్ టు విమెన్ ఓవర్ దేర్ లైఫ్ టైం. వాళ్ళ యొక్క లైఫ్ టైంలో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ టు విమెన్ మనకి ఏంటంటే TFRగా మనకి ఏంటి అంటే కన్సిడర్ చేస్తారు. మన కంట్రీలో ఇట్ రిమైండెడ్ 2 in 2021 which is same as 2020. హైయెస్ట్ నెంబర్ కౌంట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బీహార్ అయితే కనుక రిపోర్ట్ చేస్తుంది. దే హ్యావ్ TFR 3.3 వైల్ ఢిల్లీ వచ్చేసి మనకి ఏంటి అంటే లోయెస్ట్ అట్ ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్ లోయెస్ట్ అట్ 1.4 అయితే కనుక మనకైతే కనుక ఉన్నారు. దెన్ సిమిలర్లీ 0 to 14 ఏజ్ గ్రూప్ పాపులేషన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిక్లైన్ అయితే కనుక అయ్యారు, గ్రాడ్యువల్ డిక్లైన్ అయితే కనుక అయ్యారు అని మనకి చెప్తున్నారు షేర్ ఆఫ్ పాపులేషన్లో. సో లైక్ అరౌండ్ 41% ఇన్ 1971 నుంచి 24% ఇన్ 2021కి మనకి ఏంటి అని అంటే కనుక డిక్లైన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే మన కంట్రీలో ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యారండి ఫ్రమ్ అరౌండ్ 53.4% నుంచి 66.2%కి.
దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 65+ ఏజ్ గ్రూప్ వాళ్ళ యొక్క పాపులేషన్ కూడా, ద పాపులేషన్ హ్యాస్ గోన్ అప్ ఫ్రమ్ 5.3% to 5.9% ఫర్ ద 65+ ఏజ్ గ్రూప్ అండ్ 6% to 9% ఫర్ ద 60+ ఏజ్ గ్రూప్కి అంటూ మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని ఈ యొక్క శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క రిపోర్ట్ మనకి ఏంటంటే కనుక చెప్తోంది. అండ్ సిమిలర్లీ ఎల్డర్లీ పాపులేషన్ పరిస్థితి చూస్తే మన కంట్రీలో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్, ఎల్డర్లీ పాపులేషన్ కేరళలో మనకైతే కనుక రికార్డ్ అయ్యింది, విచ్ ఇస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ లోయెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 60 and above తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఏంటంటే బీహార్, అస్సాం అండ్ ఢిల్లీలో లోయెస్ట్ నెంబర్ మనకైతే కనుక రికార్డ్ అయితే కనుక అయ్యారని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా, ఎందుకంటే ట్రెండ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ TFR పరిస్థితి ఎలా ఉంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కౌంట్ 0 to 14 ఏజ్ గ్రూప్ పాపులేషన్ కౌంట్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామికల్లీ యాక్టివ్ పీపుల్ కౌంట్ ఎలా ఉంది, ఎల్డర్లీ పాపులేషన్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటివి, ఏ స్టేట్లో హయ్యెస్ట్ నెంబర్ ఉన్నారు, ఏ స్టేట్లో లోయెస్ట్ నెంబర్ ఉన్నారు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా దాంట్లో కూడా అడుగుతూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ కానీ లేదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మీరు రాస్తే కనుక సో వాటిల్లో కూడా మీకు ఈ క్వశ్చన్స్ అయితే కనుక వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Yes, and moving on to the next article. Albanians vote in an election which is seen as a key test to path towards European Union. అల్బానియాలో మనకి రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయితే కనుక జరిగాయి. సో అల్బానియన్స్ హ్యావ్ రీసెంట్లీ ఓటెడ్. మొన్న సండే నాడు మనకైతే కనుక ఎలక్షన్స్ అయితే జరిగాయి టు డిసైడ్ వెదర్ టు గివ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎదిరామా ఏ 4th term or now side with his long standing rival in an election which is seen as a crucial for the country's European Union ambitions. ఈ అల్బానియా అనేటువంటిది మనకి ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ఏ ప్రో యూరోపియన్ యూనియన్ కంట్రీ అండి. సో వీళ్ళకి సంబంధించి మనకి ఏంటంటే యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వడం గురించి మల్టిపుల్ డిస్కషన్స్, నెగోషియేషన్స్ అవి కూడా మనకైతే కనుక జరుగుతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో మనకి అల్బానియా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనకి తెలియాలి. సో ద సేమ్ థింగ్ వీ హ్యావ్ రిటర్న్ హియర్. మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ రీసెంట్లీ వెంట్ ఆన్ టు దట్ ఆఫ్ ద ఎలక్షన్స్ అని చెప్పేసి. దెన్ హియర్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇక్కడ అల్బానియా గురించి మనకు తెలియాలి. యూపీఎస్సీ విల్ డెఫినెట్లీ బీ ఏ రూత్లెస్ ఎగ్జామ్ అండి. రూత్లెస్గా ఉంటారు. సో ఎటువంటి జాలి దయ ఏముండదు మనకి. క్వశ్చన్స్ అనేటువంటివి అంతే టఫ్గా ఇస్తారు, ఎందుకంటే ఇదేమి ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ కాదు కదా, ఇట్ ఈస్ అన్ ఎలిమినేషన్ ఎగ్జామ్. సో కాబట్టి వీ నీడ్ టు ప్రిపేర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ పాసిబుల్. నౌ సో కమింగ్ టు దిస్ అల్బానియా అనేటువంటిది మనకి ఏంటి అంటే ఇక్కడ ఉంది టిరానా ఈజ్ బేసికల్లీ ద ఇట్స్ క్యాపిటల్. ఇందాక ప్లేసెస్ ఇన్ న్యూస్లో చూడండి, ఇందాక మనం సొమాలియా గురించి చూసాం. మొగాడిషు ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ కదా, ప్లేసెస్ ఇన్ న్యూస్ అది. ఇక్కడ టిరానా ఇస్తాడు మనకి, ఇలా అడుగుతారనమాట మనకి. సో అల్బానియా అనేటువంటిది సౌత్ ఈస్ట్ యూరోప్లో మనకి లొకేట్ అయినటువంటి కంట్రీ మనకి ఇది. అండ్ అదర్ కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళతో బార్డర్ చేస్తున్నది? సో ద మోంటినిగ్రో, కొసోవో, మెసిడోనియా, నెక్స్ట్ వచ్చేసి గ్రీస్. ఈ దేశాలే కదా మనకి బార్డర్ చేస్తున్నాయి. అండ్ వాటర్ బాడీస్ వచ్చేసి అడ్రియాటిక్ సీ తోటి మనకి ఏంటి అంటే బార్డర్ చేస్తుంది. ఇక్కడ ఐనోనియన్ సీ అని చెప్పేసి ఉంటుంది మనకి, ఐనోనియన్ సీ అని చెప్పేసి అదర్ థింగ్ మనకి. సో మోంటినిగ్రో, కొసోవో, మెసిడోనియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రీస్, ఈ దేశాలతోటి మనకి అల్బానియా అనేటువంటిది బార్డర్ చేస్తుంది. అల్బానియా మల్టిపుల్ టైమ్స్ మనకి ఏంటంటే న్యూస్లోకి అయితే కనుక వచ్చింది ఇంతకు ముందు కూడా. అంటే అప్పుడు కూడా చాలా విపరీతంగా అక్కడ ప్రొటెస్ట్స్ అవి జరగడం, సో మనకి ఏంటంటే గవర్నమెంట్ ఫోర్సెస్ వాళ్ళని ఏంటి అని అంటే న్యూట్రలైజ్ చేయడం, ఇలా చాలా జరిగాయి. అందుకని చెప్పేసి అల్బానియా గురించి, ఈ రీజియన్ గురించి కూడా మనకి తెలియాలి. అండ్ కోస్ట్ లైన్ దేంతో షేర్ చేసుకుంటుంది అనుకున్నామో, సో దట్ ఈస్ అడ్రియాటిక్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఐనోనియన్ సీ తోటి మనకైతే కనుక షేర్ చేసుకుంటుంది. విత్ ద క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక టిరానా ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ ఆఫ్ అల్బానియా అండి. Clear? So this is what is the next important article that you are expected to know about. Moving on to that of the next one. UGC asks the institutions to increase the seats, admit more foreign students.
సో మనకి ఏంటంటే మొత్తం అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక రీసెంట్ సర్క్యులర్ అయితే కనుక ఇష్యూ చేశారు. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక మోర్ ఫారిన్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోండి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం. అండ్ అలాగే ఇండియా షుడ్ బి దట్ గ్లోబల్ హబ్ ఫర్ ఎడ్యుకేషన్ అవ్వాలి. ఇది ఈవెన్ విచ్ అలైన్స్ విత్ దట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యాజ్ వెల్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరిగింది. అండ్ అలాగనే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా మనకి ఏం చేయాలి, 2022లో ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో కావాలి. లైక్ ఆన్ క్రియేటింగ్ అప్ టు 25% సూపర్ న్యూమరీ సీట్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఓవర్ అండ్ అబౌవ్ దేర్ టోటల్ శాంక్షన్డ్ ఎన్రోల్మెంట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. yes, so that is where this article is about manaki. So moving forward manaki ellinatlaithe kanaka the University Grants Commission, very very important body, and UGC అనేటువంటిది కూడా మనకి has directed all higher educational institutions to please implement the 2022 guidelines for creating up to 25% seats to admit international students and report their enrollments. వాళ్ళు ఎవరెవరు ఎన్రోల్ అయ్యారు అనేటువంటిది కూడా మాకేంటి అని అంటే కనుక రిపోర్ట్ చెయ్యమని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి యూజీసీ మనకి ఏంటంటే రీసెంట్గా సర్క్యులర్ అయితే కనుక ఇష్యూ చేసిందండి. ఎస్, ఏంటి 2022 గైడ్లైన్స్ దేనికి సంబంధించి మెయిన్లీ టు సింప్లిఫై ద అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటూ అవర్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోకి అడ్మిషన్స్ అనేటువంటివి ఈజీగా పొందడానికి, సో దట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వీలుగా మనకి ఏంటంటే కనుక 2022లో గైడ్లైన్స్ని అయితే కనుక తీసుకుని వచ్చింది యూజీసీ. అండ్ అలాగే మన యొక్క ఇండియా యొక్క గ్లోబల్ అకాడమిక్ ప్రజెన్స్ని పెంచాలి. అండ్ వీ షుడ్ మేక్ అవర్ కంట్రీ యాజ్ ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. అంటే ఏ దేశస్తులైనా కూడా ఇండియా వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో చేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి ఆ ప్రెజెన్స్ని, ఆ యొక్క మార్క్ని మనం తీసుకుని రావాలి అనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఇక్కడ మనకి. ఎస్, అండ్ ఇట్ ఈస్ ఈవెన్ అలైన్డ్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 యాజ్ వెల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. బికాస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎంకరేజెస్ అవర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్పాండ్ గ్లోబల్లీ అండ్ అట్రాక్ట్ ఫారిన్ స్టూడెంట్స్ యాజ్ వెల్ టు అవర్ ఇండియన్ క్యాంపసెస్. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ యూజీసీ గురించి. మరి యూజీసీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి కదా. సో యూజీసీకి సంబంధించి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 1944లో సార్జెంట్ రిపోర్ట్ మనకి ఏంటి అని అంటే ప్రపోజ్ చేశారండి. అప్పుడు మనకి 1945లో ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అని చెప్పేసి మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. దెన్ ఆ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక యూజీసీ బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద ఇయర్ 1956లో. ఇట్ బికేమ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956. అంటే పార్లమెంట్ ఒక చట్టం అయితే కనుక చేసి ఈ యొక్క బాడీని మనకి అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి ఏం చేస్తుంది, ఇట్స్ బేసికలీ ఏ గ్రాంట్ గివింగ్ ఏజెన్సీ విత్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి గ్రాంట్స్ అది ప్రొవైడ్ చేయడము, అండ్ అలాగే మెయింటైనింగ్ ద స్టాండర్డ్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట, అండ్ కోఆర్డినేషన్ ఇన్ దట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అండ్ అలాగనే ఈ ప్రపోజల్ టు రీప్లేస్ ఇట్ విత్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అండర్ కన్సిడరేషన్. అంటే సో యూజీసీని తీసేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి దానిని మనకి ఏంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, consider the following places in news and the respective countries. So first one వచ్చేసి మనకి ఏంటంటే మొగాడిషు, సో కెన్యా అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ టిరానా, నార్త్ మెసిడోనియా అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వెదర్ టెల్ మీ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అది చెప్పి, ఒకవేళ ట్రూ అయితే దట్ ఈస్ ఫైన్, ఒకవేళ ఫాల్స్ అయితే కనుక కరెక్ట్ కంట్రీ నేమ్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయండి. అండ్ అలాగనే సిమిలర్లీ టిరానా మనకి ఏంటి అని అంటే కనుక ద సేమ్ వే ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది మెన్షన్ చేసి, సో ఒకవేళ ట్రూ అయితే ఫైన్, నో ప్రాబ్లం. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, మెన్షన్ టు విచ్ కంట్రీ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్. ఎస్ అండి. So yes, I hope you enjoyed the today's class and learned something. If you have enjoyed it, now please comment your answer, and if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best. Bye bye Andy.